నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఆదేశానుసారం ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో నర్సాపురం సర్పంచ్ జి శాంతకుమారి, నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బాబు, ఎరుగుడుదిన్నె పశు వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ మరియు వైద్య సిబ్బంది, సెయింట్ థామస్ మార్తోమా స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ జాన్ వర్గీస్, ఫారెస్ట్ సిబ్బంది, పాఠశాల విద్యార్థుల సమక్షంలో శుక్రవారం నాడు వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి చెట్లు ప్రగతికి మెట్లు, దశపుత్ర సమవృక్షం, చెట్లుంటే క్షేమం లేకుంటే క్షేమం అనే వాక్యాలు పలుకుతూ నర్సాపురం 4 రస్తాల కూడలిలో మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు మాట్లాడుతూ, మనిషి జీవన శైలిలో ముఖ్యమైనది వృక్షాలు గనక ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు వన మహోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శం అవ్వాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది, నర్సాపురం వైద్య సిబ్బంది, నర్సాపురం సచివాలయం సిబ్బంది, సెయింట్ థామస్ మార్తోమా పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంకో ప్లాన్ నాటుకుంటారు సార్. రాండమ్మా మీరు చుట్టుగా కొట్టండి. కొట్టండి చుట్టుగా. దీనే చుట్టూ కొడితే తగ్గుతుంది. ఏది మట్టేని బొమ్మలు అడ్డం వచ్చినాయి, ఆడ అడ్డం వచ్చినాయి. సపోర్ట్ మారుతుంటే బ్యానర్ 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 లాగాల భాష ముందుకెళ్ళండి. ఇటు చూడండి అమ్మా సర్పంచ్ గారు, ఇటు చూడాలా. ఓకే ఓకే అమ్మా. పక్కన సార్ సార్ ప్రతాప్ సార్. రైట్ రైట్ సార్. పొజ్జిగా సార్ జాడు బతికిపోయింది ఇంకా. వాటర్ కావాలంటే మనం పైపు ఇప్పుడే చెప్తా సార్. ఎందుకంటే ఇంత కష్టపడి సార్ నిలబెట్టుకోవాలంటే
రైట్ 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 సార్ రైట్ సార్ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్లు ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని భూమిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వనమోషంలో భాగంగా నర్సాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు వనమోషం చేస్తున్నాము భారీ ఎత్తున. ఇందులో సర్పంచ్ గారు, అదేవిధంగా డాక్టర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు, ఇంకా గ్రామస్తులు మరియు వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులందరూ కూడా హాజరు కావడం జరిగినది. ఇక్కడ మోటో ఏంటంటే, మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు వృక్ష సంపదను మనం విరివిగా కాపాడుకోగలగాలి, అదేవిధంగా మొక్కలను మనం పెంచుకోగలగాలి, భావితరాలకు మనము ఆదర్శంగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి అటవీ విస్తీర్ణ శాతాన్ని ఎక్కువగా పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే మనము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వనమోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనకు ఇక్కడ వేప, రావి, మర్రి, జువ్వి, అదేవిధంగా బహూనియా, వివిధ రకాల మొక్కలను కూడా మనం ఇక్కడ 50 మొక్కల వరకు కూడా మనం ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. కాబట్టి అంటే మనకు విధిగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పరిరక్షించుకొని భావితరాలకు మనం మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంది. మనకు అటవీ విస్తీర్ణము మన భూభాగంలో మనకు జనాభా ప్రకారము 33 నుంచి 34% ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఇక్కడ 19% మాత్రమే ఉంది. రిమైనింగ్ మనకు బ్యాలెన్స్ కూడా మనము అరైవ్ చేస్తాము. అదేవిధంగా మనము భావితరాలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ మనకు ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ మొక్కలు నాటుకొని మనకు 34 నుంచి 30% వరకు కూడా అటవీ విస్తీర్ణాన్ని మనం పెంపొందించుకోగలుగుతామని ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటున్నాను. అదే